బెట్టింగ్ యాప్స్ ఎవరు ఎలా క్రియేట్ చేస్తారు? వీటి ఓనర్స్ ఎక్కడుంటారు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో కోట్లు ఏ విధంగా సంపాదిస్తున్నారు? వీటి వల్ల కుటుంబాలు ఎందుకు ఛిద్రమవుతున్నాయి? అసలు ఇది లీగలా? ఇల్లీగలా? చట్టాలు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆల్రెడీ కొందరు సెలబ్రిటీలపై కేసులు కూడా నమోదయ్యాయి. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఫాలోవర్లను మోసం చేసి కొంతమంది అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. దీని ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం, చివరికి ప్రాణాలు తీసుకోవడం వంటి ఘటనలు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో దీనికి వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు ఫైల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే జైలు జీవితం తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది బెట్టింగ్ యాప్లను డెవలప్ చేసి వాటిని ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీల్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ యాప్ క్రియేటర్స్ లో ఎక్కువ మంది విదేశాల్లోనే ఉంటారు. ఇప్పుడిప్పుడే వీరు స్థానికంగా కూడా ఎక్కువవుతున్నారు. వీరు సెలబ్రిటీలతో ఒక ప్యాకేజ్ కుదుర్చుకుంటారు. అది వేల నుండి కోట్ల వరకు ఉంటుంది. దాంతో ఈ సెలబ్రిటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూప్స్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. వీటితో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. సాధారణంగా సెలబ్రిటీలకు చెందిన టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. మొదట ఎక్కువ మందిని గ్రూప్ లో చేర్చుకోవడమే లక్ష్యంగా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఆ తర్వాత అదే గ్రూప్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట యాప్ లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్ తో పాటు లాస్ పేమెంట్స్ పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్ లో రిజిస్టర్ అయ్యేలా ఆకర్షిస్తూ ఉంటారు. ఈ యాప్లలో ఓ వ్యక్తి చేసిన డిపాజిట్ అమౌంట్ పై ప్రమోట్ చేసిన వ్యక్తులకు కమిషన్ వస్తుంది. ఈ విధానం ద్వారా కొందరు రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత ఎక్కువ మందిని ఆకర్షించి డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది. దీంతో ఎక్కువ మంది ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇలా కొందరు సొంతంగా బెట్టింగ్ యాప్ నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. వాళ్లే ఓ యాప్ డెవలప్ చేసి దానిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. అందువల్ల ఈ బెట్టింగ్ యాప్స్ విస్తారమైపోయాయి. ఈ బెట్టింగ్ యాప్స్ లో చాలా రకాలుంటాయి. వాటిలో ఫేక్ గేమ్ యాప్స్ ఎక్కువ. వీటిలో ఆటను ముందే ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు. ఆ కారణంగా యూజర్లు ఎవరు ఆటను గెలవలేరు. కాబట్టి పెట్టిన డబ్బంతా వెళ్లిపోతుంది. అలాగే బోనస్ తో బురిడి కొట్టించే యాప్స్ ఇంకో రకం. ఇందులో పెద్ద మొత్తంలో బోనస్ వస్తుందని ఊరిస్తారు. ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేయాలని కోరతారు. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత వివిధ కారణాలతో బోనస్ ఇవ్వకుండా అసలుకే మోసం చేస్తారు. ఇక మన డేటా కొట్టేసే యాప్స్ మరో రకం. యాప్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడే మనం మన సమాచారాన్ని మొత్తాన్ని అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ ఇచ్చిన తర్వాత వాటిని హ్యాక్ చేసి మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మన అకౌంట్ లో మనీ కూడా లాగేస్తారు. బెట్టింగ్ లో డబ్బులు సంపాదించడం కంటే పోగొట్టుకున్న వారి సంఖ్య ఎక్కువ. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలు, డబ్బుల అవసరం ఎక్కువగా ఉండే వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్స్ పై మోజు పెంచుకుని జీవితాలు చిన్నా భిన్నం చేసుకుంటున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఒకే ఒక ఆశతో జూదానికి అలవాటు పడతారు. మొదట తక్కువ మొత్తంలో ఆడదామని, వస్తే వస్తాయి పోతే పోతాయి అనే కాన్సెప్ట్ లో బెట్టింగ్లకు అలవాటు పడతారు. తీరా డబ్బులు పోయిన తర్వాత కనీసం మన డబ్బులు మనకు వచ్చే వరకు ఆడదాం అనే ఆలోచనతో అప్పులు చేసి మళ్లీ ఆడడం మొదలు పెడతారు. అప్పుడు భారం ఎక్కువ కావడంతో తీర్చే ఓపిక లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీటిపై ప్రభుత్వాలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనే సందేహం చాలా మందిలో ఉంది. అంతేకాదు వీటికి చట్టబద్ధత ఉందా అనే సందేహం కూడా వచ్చే ఉంటుంది. నిజానికి మన దేశంలో బెట్టింగ్ సంబంధిత చట్టాలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని చట్టాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వీటిపై పూర్తిగా నిషేధం అమల్లో ఉంటే సిక్కిం, గోవా, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం నియంత్రిత బెట్టింగ్ సేవలు అమలులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగుల్లో పాల్గొన్న, నిర్వహించిన జరిమానాతో పాటు జైలు శిక్ష అమలులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్స్ ను అడ్డుకునేందుకు ఐటీ చట్టం 2000 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ జూదం నిర్వహించే వెబ్సైట్ల వారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా ఉంటుంది. దీంతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారికి కూడా అదే విధమైన జరిమానా, శిక్ష పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిషేధం ఉన్నా, కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోకుండా కొంతమంది గుట్టుగా బెట్టింగ్ యాప్స్ ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంతో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్లపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ
కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్ను ఆపడం లేదు. రకరకాల మార్గాల్లో ఈ ప్రమోషన్స్ సాగుతూనే ఉన్నాయి. జనాలు అడిక్ట్ అవుతూనే ఉన్నారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటపడే మార్గమే లేదా అంటే ఉంది. అది అవగాహన మాత్రమే. ఆన్లైన్ యాప్స్ మనకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వవు. ఎందుకంటే ఆ యాప్స్ లో వాళ్లకు కావలసినట్లుగా ఆట ఆడగలరు, గెలవగలరు. కాబట్టి అదొక సాఫ్ట్వేర్. వాళ్ళు సంపాదించుకోవడానికి మాత్రమే అలాంటి యాప్స్ క్రియేట్ చేస్తారు అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా అత్యాశకు పోయి ఇలాంటి యాప్స్ ద్వారా మోసపోవద్దు, మీ జీవితాలని పోగొట్టుకోవద్దు అని పోలీసులు సూచిస్తున్నారు.